2025 నాకు నేర్పిన గుణపాఠం ఏదైనా ఉందంటే అది ఇదే. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే మనుషులతో కన్నా ఇలాంటి వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం చాలా గొప్ప. హ్యాపీ బర్త్డే శ్యామ్ అన్న. హ్యాపీ బర్త్డే శ్యామ్ అన్న. హ్యాపీ బర్త్డే శ్యామ్ అన్న. ఏ పాపం తెలియని తల్లిదండ్రులు లేని పిల్లలకి ఒక రోజైనా కడుపు నిండా అన్నం పెట్టి వీళ్ళ ఆకలి తీర్చి మన బర్త్డే సెలబ్రేషన్ ఖర్చు పెట్టినా తప్పలేదబ్బా. కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూసి చాలా గర్వపడతారు. వాల్యూ లేని మనుషులతో ఫ్రెండ్షిప్లు చేసే కన్నా ఒక రోజులో వాళ్ళ కోసం ఖర్చు పెట్టే ఖర్చుని ఇలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం పెడితే చాలా కనీసం ఆ పుణ్యమైన మన కుటుంబానికి దక్కుతుంది. ఇది మంచోడరా అనిపించుకోవడానికి మనం ఎన్నో మంచి పనులు చేయాలి. ఫైనల్లీ నేను ఏమంటానంటే ఇలాంటి వాళ్ళ కోసం ఒక పూట భోజనం పెట్టి మనకు మనమే గర్వపడి తృప్తి పొందినంత ఉత్తమం లేదబ్బా. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వెళ్తే సబ్స్క్రైబ్ బటన్ మీద దెబ్బేసి మన వీడియో నచ్చితే మీ ప్రొసెస్తో ఒక లైక్ వేసుకోండి.